నమస్కారం అండి. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. నా పేరు జగదీష్. నేను ఈరోజు నుంచి మీకు గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి జాగ్రఫీలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి వాటి కోసం డిస్కస్ చేయబోతున్నాం. ఇక మనం ఒకసారి మెయిన్స్లో మనం ఎలా అంటే మన యొక్క ఇంతకుముందు ప్రీవియస్ గత 2011 కానీ 8 కానీ ఆ తర్వాత గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇంతవరకు మనకి జరగలేదు కాబట్టి అప్పటి ప్రశ్నలు లేదా అప్పటి సరళి బట్టి మనం చూడాలండి. మీ అందరికీ తెలిసిందే సిలబస్లో మనకు మెయిన్ సిలబస్లో మనకు రైట్ మనకు పేపర్ 2లో జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే మెయిన్స్లో మనకి జనరల్ ఎస్ఏ పేపర్ కాకుండా నెక్స్ట్ పేపర్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ పేపర్ 2లో హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, చరిత్ర, సంస్కృతి మరియు భూగోళ శాస్త్రం అనే హెడ్డింగ్తో 150 మార్క్స్ సంబంధించిన పేపర్ ఇది. 150 మార్క్స్. నా అదృష్టం ఏంటంటే ఈ పేపర్లో నాతో పాటు మీ సారే ఎక్కువగా చెప్పటం నా మీద కొంత బర్డెన్ కూడా తగ్గినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. దీంట్లో ఇంకా నా సిలబస్కి వచ్చేటప్పటికి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇదండి 50 మార్కులు. ఏమంటాం తెలుగులో? భారతదేశం మరియు తెలంగాణ యొక్క భూగోళ శాస్త్రం. ఇది మన సిలబస్. ఓకే, మనం దీంట్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాం. ఏంటి అనేది డిస్కస్ చేసే ముందు ఈ సిలబస్లో మనం పూర్తి చేసుకుంటే కనుక మనకి 50 మార్కులకు మనం సమాధానం రాయగలుగుతాం. రైట్. ఈ 50 మార్కులకు సంబంధించి మనము 5 ప్రశ్నలకి సమాధానం రాయాల్సి ఉంటుంది. 5 ప్రశ్నలకు. ఓకేనండి. ఇంతకుముందు మనం గ్రూప్ 1 ప్రశ్నల సరళిని పరిశీలిస్తే టీఎస్పీఎస్సీ ఫామ్ అయ్యాక మనకి ఇంతవరకు ఒక్క గ్రూప్ 1 కూడా కండక్ట్ చేయలేదు. మనకు ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు 370D ఆర్టికల్ని సవరించి జోన్స్ వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణలో గ్రూప్ 1 కేడర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టేట్ కేడర్ పోస్ట్స్. జనరల్గా చాలా స్టేట్స్లో ఇవి ఓపెన్, కొన్ని ప్రొటెక్టెడ్ స్టేట్స్లో వీటి పరిస్థితి ఏంటి అంటే 70:30 రేషియోలో ఉంటుంది. అంటే 70% లోకల్స్కి రిజర్వ్ చేస్తే 30% ఏంటంటే లోకల్ అండ్ నాన్ లోకల్. దీనికి ఓపెన్ కోటా అని అంటాం. ఓకేనండి. మన అదృష్టం ఏంటి అంటే మన ప్రభుత్వం ఈ విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సంరక్షణ కోసం మరింత ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఈ రేషియోని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సవరించడం జరిగింది. 95:5. అంటే 200 పోస్టులకి నోటిఫికేషన్ కనుక వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనైనా 190 పోస్టులు కంపల్సరిగా తెలంగాణ స్టేట్ వాళ్ళకే వస్తాయి. అది 200 కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళకే రావచ్చు, అది నిస్సందేహంగా. మిగతా 10 పోస్టులకు మాత్రం బయట రాష్ట్రాల వాళ్ళు మనకి కొంత కాంపిటీషన్ ఉంటుంది. సో మనకి తెలుగు పేపర్ ఉంటుంది, తెలుగులో క్వాలిఫికేషన్ పేపర్ కూడా తెలుగు ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు, లేకపోతే చేయబోతున్నారు. కాబట్టి మిగతా స్టేట్స్ నుంచి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కొంత కాంపిటీషన్ ఉండే అవకాశం ఉంది. అది కూడా తగ్గించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 రాస్తే 30% పోస్టులకు మిగతా వాళ్ళు కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ సౌలభ్యం మిగతా రాష్ట్రాల వాళ్ళకి లేదు. సో మనకి చాలా రక్షణ ఉందనే విషయాన్ని మీరు గమనించుకోండి. సరే, ఈ పోస్టులకు సంబంధించి ఏవైతే ఈ 5 లేదా 6 పేపర్లు మీరు రాయబోతున్నారో దీంట్లో మన 50 మార్కులకు సంబంధించి ప్రశ్నలు 5 ఉంటాయి. 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న 10 మార్కులకి డైరెక్ట్గా అడగవచ్చు, లేదా 5 మార్కర్స్ క్వశ్చన్స్ 2 అడగవచ్చు, లేదా 5 మార్కర్ క్వశ్చన్ ఒకటి అడిగి 2.5 మార్కర్ల క్వశ్చన్ 2 అడగవచ్చు, లేదా ఏం చేస్తారండి 2.5 మార్కుల క్వశ్చన్స్ 4 అడగవచ్చు. కానీ
ఇప్పటి వరకు మన ప్రశ్నల సరళిని కనుక పరిశీలిస్తే ఎక్కువ స్కోప్ ఉన్నది మాత్రం 10 మార్కర్స్ క్వశ్చన్. ఎక్కువ స్కోప్ ఉన్నది మాత్రం 10 మార్కర్స్ క్వశ్చన్ అనేది గుర్తుంచుకోండి. ఇంకా గ్రూప్ 1కి యూపీఎస్సికి సంబంధించిన ప్రశ్నల తీరును మనం పరిశీలిస్తే మన గ్రూప్ 1లో కంపల్సరిగా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటే మనకు ఒక ప్రశ్నలో ఏ అని ఒకటి, బి అని ఒకటి ఉంటుంది. అంటే ఏ అయినా రాయొచ్చు, ఆర్ బి అయినా రాయొచ్చు. అంటే ఏ ప్రశ్న మనకు 10 మార్కులు వస్తే బి ప్రశ్నకి 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. మనం ఇదైనా రాసుకోవచ్చు, మీకు ఇది రాని ఎడల ఇదైనా రాసుకోవచ్చు. అందుకే గ్రూప్ 1 సిలబస్ని మనం పూర్తిగా పరిశీలిస్తే గనక గ్రూప్ 1లో ఏదైనా చాప్టర్ కింద ఒక 10 అంశాలు మీకు తెలిస్తే ఈ 10 అంశాలలో ఖచ్చితంగా మొదటి 5 అంశాలు కానీ లేదా చివరి 5 అంశాల మీద మీకు పూర్తి స్థాయి స్పష్టత ఉంటే కంపల్సరీగా ఒక ప్రశ్నకు మీరు సమాధానం చేసే అవకాశం అనేది ఉంది. రైట్? అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి భౌతిక భూగోళ శాస్త్రం భారతదేశానికి సంబంధించినది, అది మొదటి టాపిక్. దాంట్లో పరిచయం దగ్గర నుంచి లేదా దాంట్లో మనకి నైసర్గిక స్వరూపం దగ్గర నుంచి దాంట్లో మనకు వైల్డ్ లైఫ్ వన్యప్రాణి సంరక్షణ వరకు కూడా ఉంటాయి అంశాలు. దీంట్లో కొన్ని అంశాలు అది మొదటి 5 అంశాలు కానీ చివరి 5 లేదా మొదటి సగం అంశాలు కానీ చివరి సగం అంశాల మీద స్పష్టత ఉండి వాటి మీద మనకి కాన్సెప్ట్ అవగాహన ఉంటే కంపల్సరీగా ఆ ప్రశ్నకు మనం సమాధానం రాయొచ్చు. సో ఇది ఏంటి అంటే సిలబస్ని చదువుకోవాలి. సిలబస్లో మీకు ఏమైనా కొంత డిఫికల్టీగా ఉన్న టాపిక్స్ ఉంటే వాటిని వీలుంటే స్కిప్ కొట్టే అవకాశం ఉన్నా కూడా గ్రూప్ 1 మెయిన్స్ని మనం క్లియర్ చేసే మనకి అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి. 5 మార్కర్స్ ఉండొచ్చు, 2 ఒక 5 మార్కర్లు 2.5 మార్కర్లు ఉండొచ్చు. డైరెక్ట్గా 10 మార్కర్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటి వరకు అన్ని ప్రశ్నాపత్రాల సరళి పరిశీలిస్తే మన ఏపీకి సంబంధించిన గ్రూప్ 1 మొన్న పెట్టిన వాటిలో కూడా పరిశీలిస్తే యూపీఎస్సీని పరిశీలించినా సరే ఎక్కువగా ఈ 10 మార్కర్స్ క్వశ్చన్స్ మీదనే అడగడం జరుగుతుంది. ఓకే, సాధారణంగా మెయిన్స్లో 15 ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక పేపర్లో 150 మార్కుల్ని కేటాయిస్తున్నారు. అంటే ఒక ప్రశ్నకు 10 మార్కులు, 15 ప్రశ్నలు 180 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. ఎన్ని గంటలండి? 3 గంటలు, 180 నిమిషాలు. మనకు ఒక ప్రశ్నకు గరిష్టంగా ఉన్నది 12 నిమిషాలు. రైట్? ఇది మనం ఏదో అక్కడికి వెళ్ళి ఈ గంగా నది యొక్క ఉపనదుల్లో పెద్దదేది, గోదావరి నది యొక్క ప్రాజెక్టులలో పెద్దదేది, దేని యొక్క ఆయకట్టు సామర్థ్యం ఎక్కువ ఉంది, లేదా భారతదేశంలో ఉప్పునీటి మొసళ్ళను ఎక్కువగా సంరక్షిస్తున్న ప్రాంతం బిత్తర కనుక ఎక్కడుంది, ఇవి కింద ఏబిసిడీలు బ్లాబ్లాబ్లా పెట్టి వచ్చే ప్రశ్నలు కావు ఇవి. కాబట్టి ప్రశ్న చదివిన వెంటనే మన బల్బు వెలిగిపోయి ఆన్సర్ రాసే తత్వం దీనికి ఉండదు. ఆ తర్వాత చాలామంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, సార్ మేము అనుకున్న మేటర్ ఒకటి అక్కడ ప్రజెంట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం, ఏంటి రాయాలి? మనం మ్యాక్సిమం ఇక్కడ రాసుకునే ప్రశ్నకి మనకు వచ్చే మార్కులు 10. ఓకే, స్కేలింగ్స్ అంటారు, ఇవంటారు, కానీ 10కి 10 ఏ ప్రశ్నకి దేనికి రావు. ఈ 10లో మనం ఎంతో కొంత తోపులం అయితే కనుక గరిష్టంగా 8 మార్కుల కన్నా ఎక్కువ ఇవ్వడు. అదే వేరే సబ్జెక్ట్స్ లైక్ అదర్ సబ్జెక్ట్స్ కొన్ని పాలిటీ, హిస్టరీ, ఎకానమిక్స్ సంబంధించి 6-7 మార్కులు ఇస్తే చాలా ఎక్కువ. సాధారణంగా సగటు అభ్యర్థి ప్రయత్నించేది 5 మార్కులు వస్తే చాలు. 6 మార్కులు వస్తే గ్రూప్ 1 పోస్ట్ మీకు కన్ఫామ్. ఒక ప్రశ్నకి 50% మార్క్స్తో క్వాలిఫై అయ్యే వాళ్ళు ఉన్నారు ఇంటర్వ్యూకి. అదే 60% మార్క్స్ వస్తే మీరు టాపర్ అయ్యే అవకాశం ఉంది. ఇది మనం గమనించుకోవాలి. ఈ 60% మార్క్స్ మనకు త్రూఅవుట్ గ్రూప్ 1 యొక్క పేపర్స్లో ఎక్కడ స్కోప్ ఉందో దాన్ని మనం పసిగట్టాలి. ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, జియోగ్రఫీ అండ్ తెలంగాణ మూమెంట్,
ఈ పేపర్స్ నేను అంటే ఇది కంపల్సరీ నేను చెప్పట్లేదు. ఈ పేపర్స్ తెలంగాణ మూవ్మెంట్ పేపర్ కానీ, ఎస్ఎన్టీ పేపర్ కానీ, మ్యాథ్స్ పేపర్ కానీ, మ్యాథ్స్ పార్ట్ అది నాకు తెలిసి ఎస్ఎన్టీలోనే పెట్టినట్టున్నారు, ఎన్విరాన్మెంటల్ ఎకానమీలో పెట్టినట్టున్నాడు, అండ్ జియోగ్రఫీ హిస్టరీలో పెట్టాడు. ఈ 4 టాపిక్స్కి ఆన్ అండ్ యావరేజ్గా ఒక క్వశ్చన్కి 6 మార్కులు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా మనం సబ్జెక్ట్ రాస్తే, సోది రాస్తే ఇవ్వరు. ఓకే. ఇంకో విషయం ఏంటి అంటే ఆ ప్రశ్న యొక్క స్వభావం బట్టి మనం జవాబు అనేది ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి. ఓకే. మీకు అవకాశం ఉన్నంత వరకు చిన్న చిన్న పేరాల్లో రాయటం మంచిది. లేదు సార్ కష్టంగా ఉంది పేరాల్లో రాయటం, మేము పేరాలను కూర్చుకోవడం, మాకు ఆ సమయానికి సమయభావం కూడా పడుతుంది, మాకు అంత నాలెడ్జ్ లేదు, పాయింట్స్లో రాయండి, తప్పేం లేదు. పాయింట్స్లో రాస్తున్నప్పుడు 1 2 3 4 అట్లా పెట్టాల్సిన పని లేదు. ఒక లైన్ రాసిన తర్వాత ఒక లైన్ రాస్తున్నారు, ఇక్కడ క్లోజ్ అయింది, ఇంకో లైన్ రాసేస్తారు, అది ఇక్కడ క్లోజ్ అయింది, తర్వాత ఇంకో లైన్ రాస్తారు. ఇక్కడ యూపీఎస్సీ లాగా లిమిటెడ్ స్పేస్ కాదు, అన్లిమిటెడ్ స్పేస్ ఉంది. ఓకే. సో మనం పర్వాలేదు, ఇలా రాసుకున్నా తప్పలేదు. కొన్ని ప్రశ్నలకు తేడాలు, భేదాలు ఇలాంటివి అడిగినప్పుడు మీరు లైక్ తూర్పుకు ప్రవహించే నదులు, పశ్చిమానికి ప్రవహించే నదుల మధ్య తేడాలని చెప్పండి, హిమాలయ నదులు లేదా ద్వీపకల్ప నదుల మధ్యలో తేడాని చెప్పండి. దీన్ని మీరు వీలున్నంత వరకు పేరాల్లో రాయవచ్చు. అంటే హిమాలయ నదులు జీవ నదులు, ద్వీపకల్ప నదులు ఇవి ఋతుపవన ఆధారిత నదులు. హిమాలయ నదుల్లో నీటి ప్రవాహ వేగం ఎక్కువ. కారణం ఏంటి అంటే దాని యొక్క ఓన్ గ్రేడియంట్ ఎక్కువ కాబట్టి. ద్వీపకల్ప నదుల్లో నీటి ప్రవాహ వేగం తక్కువ. ఇది పేరాల్లో రాయొచ్చు. లేదు అని అంటే పర్వాలేదు, ఒక టేబుల్ పెట్టి అలాంటి ప్రశ్నలకు ఆ స్వభావం బట్టి టేబుల్లో మనం ఈ భేదాలను కూడా వివరించవచ్చు. మనం ఇవ్వాల్సింది విషయమే, వాడు ఎలా ఇచ్చామనేదే కావాలి, అంతే తప్పించి దీన్ని మనం ఏదో తప్పుగా తీసుకోవడానికి కూడా ఏం లేదు. అంటే వీలుంటే చివరిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరా, తర్వాత పాయింట్స్. అది కూడా మీకు కుదరకపోతే అప్పుడు నేనేమని చెప్తున్నాను, కొన్ని ప్రశ్నలకు తేడా, భేదం, సారూప్యతలతో పాటు తేడాలు, సారూప్యతల్ని పేరాలో పెట్టి తేడాని టేబుల్లో పెట్టండి. టేబుల్లో కూడా మనం ఏం చేయొచ్చు, విశదీకరించవచ్చు. చేయకూడనివి ఏంటి అంటే తెలుగు వ్యాకరణంలో ఏవైతే మనకు ప్రయోగాలు ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ అమలుపరుచుకోవచ్చు. కామాలు, ఓకే, ఫుల్ స్టాప్స్, ఐఫెన్స్, ఇన్వర్టెడ్ కామాస్, ఆశ్చర్యార్థకాలు, ప్రశ్నార్థక సూచికలు, ఇంకా ఇలాంటివి, వీటిని వాడచ్చు. అంటే వ్యాకరణంలో మనకు పర్మిట్ చేసిన అంశాలు మీరు అక్కడ వాడచ్చు. కానీ ఈ అమ్మాయిలు ఎక్కువగా వాడుతుంటారు, రంగులు పెడుతుంటారు, ముగ్గులు వేస్తుంటారు, అక్కడ చేయకూడదు. అండర్లైన్లు పెడతారు. మీరు చదువుకున్నప్పుడు అండర్లైన్స్ పెట్టుకోండి, ఎగ్జామ్లో పెట్టకూడదు. వివిధ రకాల పెన్స్ని వాడతారు, రకరకాల పెన్స్, రకరకాలు, ఇది కూడా చేయకూడదు. మీకు అర్థమవుతుందా? ఇలాంటివి చేస్తే కనుక పేపర్ ఇన్వాలిడేట్ అయినా అవ్వచ్చు, చెప్పలేము. కాబట్టి ఒకటే పెన్ మీరు, అంటే లైక్ బ్లాక్ ఇంక్తో స్టార్ట్ చేస్తారా, లెట్ ఇట్ బి ఫినిష్ బై బ్లాక్ ఇంక్. బ్లూ ఇంక్తో స్టార్ట్ చేస్తారా, లెట్ ఇట్ బి ఫినిష్ బై బ్లూ ఇంక్. నో కలర్స్, నో అండర్లైన్స్, నో డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్స్ యూస్డ్ ఇన్ సింగిల్ అండ్ దట్ సిమిలర్ పేపర్. అప్పుడు మనకు వ్యాలిడేషన్ జరుగుతుంది. వీటిని వాడచ్చు, వీటిని వాడకూడదంటే ఏం లేదు, వీటిని వాడితేనే మంచిది. ఇది ఇంకా జర్నలిస్ట్ ఇలాంటి పేపర్లో వీటిని ఎక్కువగా వాడితే ఇంకా మంచిది. ఇంకా లాంగ్వేజ్కి సంబంధించి వీలున్నంత వరకు మనకు గ్రాంధిక భాష వాడటం మంచిది. గ్రాంధిక భాష అంటే ఏంటి? పుస్తకాల్లో ఉన్న భాష. రాష్ట్ర విభజనకు ముందు పుస్తకాల్లో భాష అనేది మధ్య మాండలికం భాష, అంటే గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించిన భాష. ప్రస్తుతం మన పుస్తకాల్లో ఉన్న భాష అనేది పూర్తిగా తెలంగాణ మాండలికానికి సంబంధించిన భాష. కాబట్టి ఈ గ్రాంధిక భాషను మాట్లాడుతూ రాస్తూ తెలంగాణ మాండలికానికి ప్రాధాన్యత ఇవ్వండి, తప్పులేదు. తెలంగాణ మాండలికానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు
ఇక్కడ అన్య భాషా పదప్రయోగాలు చేయకూడదు. ఆదిలాబాద్లో మరాఠా భాష ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే, గద్వాల్ జిల్లాలో మనకు కన్నడ భాష ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ భాషా పదాలు ఇక్కడ వాడకూడదు. తెలంగాణ భాషా పదాలు ఏవైతే ఉంటాయో, తెలంగాణ మాండలిక పదాలు, భాష కాదు, తెలంగాణ మాండలిక పదాలు ఏవైతే ఉంటాయో వాటిని వాడండి. ఇప్పుడు పుస్తకంలో వేగంగా ఉంది, మీరు తొందరగా పెట్టవచ్చు, జల్దీ అని పెట్టకూడదు. జల్దీ రారా అని అంటాం, జల్దీ రారా అని ఇక్కడ వాడకూడదు. తొందరగా రారని వాడచ్చు. జల్దీ మాండలికంలో అయ్యింది, వ్యవహారికం అయిపోతుంది అది పూర్తిగా. గ్రాంధిక మాండలికంలో జల్దీ అనేది పెట్టకూడదు. అంటే జల్దీ వేరే భాష, మళ్ళీ అది ఉర్దూ భాష నుంచి వచ్చింది మనకు. కన్నడ భాష నుంచి వచ్చిన పదాలు, మరాఠా భాష నుంచి వచ్చిన పదాలు వాడకుండా వీలున్నంత వరకు తెలంగాణ మాండలిక పదాలు ఏవైతే ఉందో, నేను ఈ మాండలికంలో కొంత వెనుకబట్టుతనంలో ఉన్నాను, అందుకే నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు. కానీ ఆ తెలంగాణ మాండలిక పదాలని మీరు వీలున్నంత వరకు వాడటంలో ఎటువంటి తప్పు లేదు. తెలంగాణ మాండలిక పదాల్లో అన్య భాషా పద ప్రయోగాలు ఇక్కడ పెట్టకూడదు. రైట్. ఇంకో విషయం సార్, తెలుగులో రాస్తున్నాము, ఈ మధ్య మేము పరిశీలించిన దాంట్లో తెలుగులో రాసిన వాళ్ళకి తక్కువ మార్క్స్ వేస్తున్నారు. తప్పది. ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వేస్తున్నారు. మన తెలుగు భాషకున్న ఒక డిఫెక్ట్ ఏంటి అంటే, ఒక విషయాన్ని మనం విశ్లేషిస్తున్నప్పుడు ఎక్కువ పదాలను ప్రయోగించాల్సి వస్తుంది. ఇంగ్లీష్లో కొంత సౌలభ్యం ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ని డెవలప్ చేసుకుంటూ ఇస్తున్నారు, స్కోర్ ఎక్కువ కొట్టేస్తున్నారు. అట్లా అని తెలుగులో రాసిన వాళ్ళకి ఏమీ సెలెక్ట్ అవ్వకపోవడం ఏం లేదు. రీసెంట్గా ఏపీపీఎస్సీకి సంబంధించి అక్కడ 70 మంది తెలుగులో రాసిన వాళ్ళు సెలెక్ట్ అయితే 30 మంది ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు సెలెక్ట్ అవ్వటం మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో తెలుగులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళే ఎక్కువ, తెలుగులో రాస్తున్న వాళ్ళే ఎక్కువ, తెలుగులో గ్రూప్ 1 మెయిన్స్ని క్లియర్ చేయబోతున్న వాళ్ళే ఎక్కువ. దీంట్లో ఇంకా ఎటువంటి మీరు సందేహాలని మీరు పెట్టుకోవాల్సిన పని లేదండి. రైట్. ఇకపోతే మన సిలబస్ కోసం ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది. రైట్. సిలబస్ అంటే నోటిఫికేషన్లో ఉంది, నోటిఫికేషన్ కాదు, వెబ్సైట్లో ఉంది. ఆ సిలబస్ అంటే మనకి ఏమేమి వాళ్ళు అడగబోతున్నారు కాబట్టి దాని బియాండ్ మనం వెళ్ళకూడదు. సాధారణంగా అది యూపీఎస్సీ అవ్వని, అది ఎనీ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వని, లేదా ఎనీ సెంట్రల్ కమిషన్ అవ్వని, లేదా ఇంకేదైనా బోర్డు అవ్వని, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ బోర్డు, ఇలాంటివి ఏవైనా ఇండివిజువల్ బోర్డ్స్, స్వయం ప్రతిపత్తి కలిగిన బోర్డ్స్ ఏవి కండక్ట్ చేసినా సరే కంపల్సరిగా అడిగేది ఒకటి ఉంటుంది, అది భారతదేశ భూగోళ శాస్త్రం. భారతదేశ భూగోళ శాస్త్రం, దీని మీద గ్రిప్ ఉండాలి. అన్నిట్లో ఉంటుంది. ఓకే, ఈ ఎస్ఎస్సీలు, ఆర్ఆర్బీలు వీటికి సంబంధించి భారతదేశ భూగోళ శాస్త్రంతోనే అయిపోతుంది సిలబస్, ఇంకేముండదు, ఫిక్స్. యూపీఎస్సీకి వచ్చేటప్పటికి ఇది ఎన్లార్జ్ అయిపోతుంది. భారతదేశంతో పాటు ప్రపంచంతో పాటు భౌతిక, ఇలాంటివన్నీ పెరిగిపోతుంటాయి. ఇక మన టీఎస్పీఎస్సీకి వచ్చేటప్పటికి అది పరీక్ష అవి నోటిఫికేషన్స్ బట్టి మారుతుంది. అంటే గ్రూప్ 2కి ఏముంది, గ్రూప్ 1కి ఏముంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏముంది, ఇట్లా చూసుకుంటే ఈ గ్రూప్ 2 విషయంలో భారతదేశ భూగోళ శాస్త్రంతో పాటు మన తెలంగాణ భూగోళ శాస్త్రాన్ని అడిగాడు. గ్రూప్ 1లో మనకి 3 టైర్ ఎగ్జామినేషన్స్. సో మనకి పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూలో భూగోళ శాస్త్రం సంబంధించిన వర్తమాన అంశాలను చదివితే చాలా ఎక్కువగా, దాంతోపాటు ఎక్కువగా తెలంగాణ భూగోళం మీద మనం ఫోకస్ పెట్టాలి. ఓకే, అడగొచ్చు మీరు ఏదో బోర్డుకి వెళ్ళేటప్పుడు తెలంగాణ భూగోళం మీద ఏం ఫోకస్ పెట్టాలి సార్, మాకు అది తెలియట్లేదు అంటే ఇమ్మీడియట్గా వెళ్తాడు. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,10,000 కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం, ప్రయోజనాలు ఏంటి అని అంటాడు. ఓకే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే మన తెలంగాణ దాహార్తిని తీరుస్తుందా, మిగతా ఏ ప్రాజెక్టును రూపకల్పన చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, మీ యొక్క సూచనలు ఏంటి అని అడగవచ్చు. ఓకే, మనకు తెలంగాణ అంటే కేవలం సింగరేణి కనబడుతుంది, మిగతా ఖనిజాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎక్కడున్నాయి, ఎందుకు మహబూబ్ నగర్లో
లేదా నాగర్ కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ట్రైబల్ విప్లవం ఒకటి జరుగుతుంది, దానికి అక్కడున్న సహజ వనరుల వెలికితీతకు గల సంబంధం ఏంటి అని అడుగుతాడు. ఎక్కడ? ఇంటర్వ్యూలో. సో ఎక్కువగా తెలంగాణకు సంబంధించిన భూగోళంతో పాటు వర్తమాన అంశాలను ఇక్కడ మనం చూసుకోవాలి, భౌగోళిక వర్తమాన అంశాలు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి మీకు తెలిసిందే, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏవైతే అడుగుతున్నాడో ఇక్కడ అదే అడుగుతున్నాడు. ప్రపంచ, భారతదేశ, తెలంగాణ భూగోళ శాస్త్రం. అండ్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో మన అదృష్టం కొలది ఇక్కడ ప్రపంచాన్ని తీసి పడేశారు. కేవలం 2 అంశాలు చదవాల్సి ఉంటుంది. ఏంటది? జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ 2 అంశాలు, ఎక్కువ చదవాల్సిన పని లేదు. ఇండియాకి సంబంధించి, తెలంగాణకు సంబంధించి భూగోళ శాస్త్రాన్ని మనం చదవాలి. ఇక్కడ భూగోళ శాస్త్రంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. అది ఆవిర్భవించినప్పుడు కేవలం భౌతిక నిర్మాణం కోసం మాట్లాడేది, ఆ తర్వాత అది రాజకీయం కోసం మాట్లాడేది, తర్వాత సామాజిక, తర్వాత ఆర్థిక. ఇక్కడ సిలబస్లో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే ఫిజికల్, సోషల్, ఎకనామికల్ జియోగ్రఫీ, భౌతిక, సామాజిక, ఇది కూడా తక్కువగా అడుగుతున్నాడు, ఒకటే ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, అండ్ ఆర్థిక. ఈ రెండింటిని కలిపి పడేశారు. ఫిజికల్, సోషల్, ఎకనామికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. ఇంకో విషయం ఏంటి అంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు ప్రశ్నలకి సమాధానం రాస్తున్నప్పుడు మీకు ఒకవేళ ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిగితే మనకు హార్డ్ కాపీయే మన చేతిలో ఉంటుంది కాబట్టి మనకు కంపల్సరీగా మొదట ఆ ప్రశ్నకు సంబంధించి ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది క్వశ్చన్, తర్వాత తెలుగు వర్షన్లో ఉంటుంది. ఆన్లైన్లో పెట్టినా కూడా సేమ్ థింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది, తెలుగు వర్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి తెలుగులో చదివేసి మీకు నచ్చింది రాసేయకుండా తెలుగులో చదవడంతో పాటు ఒక్కసారి వీలుంటే ఇంగ్లీష్లో చదవండి. మన ఏపీపీఎస్సీ ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిస్టరీలో ఒక క్వశ్చన్ అడిగాడు, అంటే హౌ బ్రిటిష్ కలోనియల్ రూల్ ఎక్స్టెండెడ్ ఇన్ ద వే ఆఫ్ సబ్సిడరీ అలయన్స్ అని అన్నాడు. సబ్సిడరీ అలయన్స్ తెలుగులో సహకార వ్యవస్థ ద్వారా బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క విస్తరణను ఏ విధంగా చేపట్టారు అని అన్నారు. ఇంగ్లీష్లో సబ్సిడరీ అలయన్స్ అన్నాడు. దీనికి తెలుగు అర్థం ఏంటి? సైన్య సహకార పద్ధతి. కానీ తెలుగులో ఆ ఏపీఎస్ వాడు ఇచ్చింది ఏంటి? సహకార వ్యవస్థ అంట. మీకు అర్థం చేసుకోండి ఎంత తేడా ఉంది. సహకార వ్యవస్థ అంటే మనకి ఏమొస్తాయి? ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ వుడ్స్ డిస్పాచ్ వస్తుంది, క్రిస్టియన్ మిషనరీ సెంటర్ అవ్వడం వస్తుంది, లేదంటే సాంఘిక సంస్కరణలు వస్తాయి, ఇవి వస్తాయి సహకార వ్యవస్థలు. కానీ వాడు అడిగింది ఏంటి? వాళ్ళ యొక్క సైన్య సహకార వ్యవస్థ ద్వారా ఎలా ఎక్స్టెండ్ చేశారు రాజ్యాన్ని, ఎలా విస్తరించుకున్నారని అడిగాడు. తెలుగులో చదివిన వాళ్ళు ఈ క్రైస్తవ మిషనరీలు, ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ, ఈ సంఘ సంస్కరణకర్తలు వీళ్ళ కోసం రాసుకొని వెళ్తారు. అక్కడ రాయాల్సింది ఏంటి? సైన్య సహకారం. వాడు ఏమంటాడు? ఈ రెండింటి మధ్యలో గొడవ వస్తే మేము ఇంగ్లీష్ వర్షన్కి ఏం చేస్తాం? ప్రయారిటీ ఇస్తామని చెప్తారనమాట. కాబట్టి ప్రశ్నకు సమాధానం రాసే ముందు ఎంత మీరు తెలుగులో చదివింది మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇంగ్లీష్లో ఒక్కసారి చూడండి, తప్పేం లేదు. అప్పుడు దాని తాలూకు ఆత్మ మీకు తెలుస్తుంది. నాయన వీడిది అడిగాడు, వీడి కంటెంట్ ఇది, వాడి ప్రశ్న యొక్క స్వభావం ఏంటి, దాంట్లో ఏముంది అనేది మనకు అప్పుడే అర్థమవుతుంది. లేదంటే ఇప్పటికీ అది అర్థం కాదు, మీరు తప్పకుండా రాసే అవకాశం ఉంది. అండ్ నోటిఫికేషన్లోను క్వశ్చన్ పేపర్లోను ఆ నియమాన్ని కూడా పెడతారు. ఓకే, ఇఫ్ ఎనీ డిఫరెన్స్ ఆర్ కాంట్రవర్సీ అక్కర్ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ వి విల్ టేక్ అంటే మేము ప్రామాణికంగా దేన్ని తీసుకుంటామంటే ఇంగ్లీష్ వర్షన్ని తీసుకుంటాం అని పెడతారనమాట. ఓకే, అయినప్పటికీ మనం కోర్టుకి వెళ్ళి వాదించవచ్చు. ఓకే, దాని యొక్క మీనింగ్ తేడా అవుతుంది అంటే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. మీనింగ్ యాస్టీస్గా ఉండి ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్డ్స్, తెలుగులో డిఫరెంట్ వర్డ్స్ ఉంటే మనం ఏం చేయలేము. ప్రశ్న స్వభావాన్నే మార్చేస్తుంది అంటే మనం కోర్టుకి వెళ్ళొచ్చు. అర్థమైందా? అయినప్పటికీ మనం అంతవరకు మూల్యం చెల్లించుకోవాల్సిన పని లేదు. వీలున్నంత వరకు ఇప్పుడు అంతా బీటెక్లో అయిపోయిన వాళ్ళు వచ్చి రాస్తున్నారు, ఏముందండి ఇంగ్లీష్. కాబట్టి తెలుగులో చదివిన ప్రశ్నకి ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా మీరు చూసుకోవటం మంచిది. ఓకేనా?
ఇంకా మన తెలంగాణ గ్రూప్ 1లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి 2 చాప్టర్స్ ఉన్నాయండి. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ అంతా ఫిజికల్ కాన్సెప్ట్స్ అడిగాడు, భౌతిక. సెకండ్ చాప్టర్ అంతా ఎకనామికల్ కాన్సెప్ట్స్ అడిగాడు, ఆర్థిక. ఫిజికల్ అంటే ఏమొస్తుంది మనకు? నైసర్గిక స్వరూపం, ఈ నదులు, ఈ నేలలు, జనరల్గా పర్యావరణానికి సంబంధించిన అంశాలు అడవులు, వన్యప్రాణి సంరక్షణ, ఖనిజ వనరులు, శక్తి వనరులు, ఇలాంటివన్నీ ఇక్కడ అడిగాడు. శీతోష్ణ స్థితి, ఓకే, చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది అర్థమైతే మిగతావి మనం అర్థం చేసుకోవచ్చు. ఎకానమీకి సంబంధించి ఏమడిగారు? ఆర్థిక వనరులు అంటే వ్యవసాయం, ఓకే, పరిశ్రమలు, ఈ రవాణా, అదేవిధంగా మనకు ఈ జనాభా లెక్కలు, వీటి కోసం అడిగాడు. సేమ్ థింగ్ ఇక్కడ తెలంగాణలో. 3వ చాప్టర్ తెలంగాణ భౌగోళిక అంశాలకు సంబంధించింది, 4వ చాప్టర్ తెలంగాణ ఆర్థిక అంశాలకు సంబంధించింది. ఇక 5వ చాప్టర్ అయితే ఇది ప్రత్యేకంగా పెట్టింది తెలంగాణకు సంబంధించిందే. దీంట్లో పట్టణీకరణ కోసం అడిగాడు, అర్బనైజేషన్, పట్టణీకరణ, అర్బనైజేషన్. అండ్ దీంట్లో ఒక ప్రశ్న ఒకవేళ పట్టణీకరణ కోసం అడిగితే కంపల్సరీగా 2వ ప్రశ్న వచ్చేది మాత్రం ఒక సిటీ కోసం, హైదరాబాద్ యొక్క గుండెకాయ కోసం, హైదరాబాద్ యొక్క ఆత్మ కోసం, హైదరాబాద్ యొక్క ఆర్థిక వనరు కోసం, తెలంగాణ యొక్క ఆర్థిక వనరు కోసం, తెలంగాణ యొక్క గుండెకాయ కోసం. ఏంటది? హైదరాబాద్. హైదరాబాద్ యొక్క నగర నిర్మాణం, హైదరాబాద్ యొక్క వివిధ దశలు, ఓకే, హెచ్ఎండిఏ ప్లాన్ 2031 కోసం, ఔటర్ రింగ్ రోడ్ కోసం, హైదరాబాద్ మెట్రో కోసం, హైదరాబాద్లో పట్టణీకరణ కోసం, ఇలా అడిగే అవకాశం ఉంది. ఇట్లా 5 చాప్టర్స్, 5 రకాల ప్రశ్నలు మనకి రావచ్చు. క్లియర్? అయినప్పటికీ మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మనకు లభ్యమవుతున్న సిలబస్ని మనం కనుక చూస్తే ఇది జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, భారతదేశ మరియు తెలంగాణ యొక్క భూగోళ శాస్త్రం. ఎన్ని మార్క్స్ రావచ్చు? 50 మార్క్స్. ఎంత దరిద్రంగా ఉందంటే, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇదే 50 మార్కులకి మీరు ఎన్విరాన్మెంటల్ సిలబస్ చూస్తే జస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడో అంతే 50 మార్కులకి. ఇంక ఏ సిలబస్ అయినా చూడండి, ఈ చాప్టర్ చూడండి, పీపుల్స్ మూవ్మెంట్ అగైనెస్ట్ ఇన్ ద నిజామ్స్ రూల్, ఒక 3 లైన్స్తో తేల్చి పడేస్తాడు. అగ్రికల్చర్ ఇరిగేషన్ చూడండి, ఇండియాకి సంబంధించి 10 లైన్ల. అంటే జాగ్రఫీ మీద ఇంత చిన్న చూపు మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఉంది. సిలబస్ ఏమో ఇంత పెద్దగా ఇచ్చున్నాడు, ఇచ్చిన ప్రశ్నలు 5. ఓకే, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి కలిసే అంశం ఏంటి అంటే జాగ్రఫీ కొంత సైన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సబ్జెక్ట్ కాబట్టి కొన్ని మార్క్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రిపరేషన్లో దీన్ని నెగ్లెక్ట్ చేయలేం. ఇక్కడ ఈడిచ్చిన సిలబస్ని మీరు పూర్తిగా చదివితే జాగ్రఫీతో పాటు కొన్ని ఎకానమీ టాపిక్స్ మనం కవర్ చేసుకోవచ్చు, ఎస్ఎన్టీలో ఎన్విరాన్మెంటల్ పార్ట్ కవర్ చేసుకోవచ్చు, అండ్ ఎకానమీలో మనకు ఎన్విరాన్మెంటల్ పార్ట్ని కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అవకాశం ఉంది, కంపల్సరీ వస్తుందని నేను చెప్పలేను. ఓకే, నేను ఇంతకుముందు చెప్పిన ఏపీపీఎస్సీకి సంబంధించి నేనైతే మెయిన్ సిలబస్ తీసుకున్నాను. వాళ్ళకైతే ఏవైతే 10 ప్రశ్నలు అడిగారో ఆ 10 ప్రశ్నల్లో దాదాపు ఒక 7 నుంచి 8 ప్రశ్నలు నేను చెప్పిన దాని నుంచి రావటం నాకు కొంత ఆనందం. బలవంతంగా అడిగితే నేను ఆ ఏపీపీఎస్సీకి సంబంధించి ఫస్ట్ది, 4th, 5th చాప్టర్లకు సంబంధించి ఈ పిల్లల యొక్క దీని మేరకు నాకున్న సమయం బట్టి కేవలం 30 ప్రశ్నలను ఇచ్చాను. దీంట్లోకి వెళ్ళి ఇంటర్నల్ చాయిస్ని కలుపుకుంటే 6 ప్రశ్నలు వచ్చాయి. అంటే ప్రతి చాప్టర్ సంబంధించి ప్రశ్నలు దీని నుంచి కనబడ్డాయి. నా గ్రేట్నెస్ కాదు అది అక్కడున్న సిలబస్లో మనం అర్థం చేసుకుంటూ మనం ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు చదువుకుంటే ఒక ప్రశ్న కంపల్సరీ వస్తుంది. అసలు ఈ చాప్టర్ని చూస్తే మీరు ఏం లేదు, ఇది చదివితే చాలు కంపల్సరీ ఒక ప్రశ్న వచ్చేస్తుంది. అది మనం సిలబస్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి దీని పరిస్థితి ఏంటి, ఎంతవరకు చదవాల్సింది అనేది. ఈ విధంగా నేను అక్కడ 30 ప్రశ్నలు తయారు చేసి ఇవ్వటం జరిగింది ఇంతకుముందు ఏబిపిఎస్సి వాళ్ళకు. అది ఫస్ట్ చాప్టర్, అంటే అక్కడ ఫస్ట్ చాప్టర్, అక్కడ 4th చాప్టర్, అక్కడ 5th చాప్టర్ సంబంధించి దాంట్లోకి వెళ్ళి 6 ప్రశ్నలు వచ్చాయి. మొత్తం సిలబస్ని కంప్లీట్ చేశాను. దాంట్లోకి వెళ్ళి ఒక 8 ప్రశ్నల వరకు కనబడ్డాయండి. అది నా పరంగా నాకు కొంత అదృష్టం అని చెప్పుకోవాలి. ప్రిలిమ్స్లో కూడా వాళ్ళకి జాగ్రఫీ 30 మార్కులకు ఉంది.
వాళ్ళకి పేపర్ 1 120 మార్కులు, పేపర్ 2 120 మార్కులు, పేపర్ 1లో జాగ్రఫీ 30 మార్కులు ఉంది. అదృష్టం కొలితే ఒక 25 ప్రశ్నలు వచ్చాయి. నాకు ఏదో 1-2 ఇన్స్టిట్యూట్స్ అవకాశం కూడా అక్కడ చెప్పటం వచ్చాయి. పర్వాలేదు, నా మీద మీరు ఆ నమ్మకాన్ని ఉంచుకోవచ్చు. రెండో విషయం ఏంటి అంటే కొంత అనుభవం ఉంది. మూడో విషయం ఏంటంటే నాకు సంబంధించిన వర్తమాన అంశాలని కూడా నేను ఇక్కడ వీలున్నంత వరకు ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంది. దాంట్లో మీ మీద నేనేం నిర్లక్ష్యం చేయను. అయినప్పటికీ వేరే రిసోర్సెస్ ఏవైతే ఉంటో వాటిని మీరు చూడడంలో తప్పలేదు. తెలుగు అకాడమీ బుక్స్ చూడొచ్చు చదువుకోవటానికి. లేదు ఆ టైంకి ఎవరైనా మెటీరియల్ లైక్ ఉన్నారు, మంచి మహానుభావులు ఉన్నారు, రమణ్ రాజు సార్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏమైనా దించినా మీరు చదవండి, వెనకంజ వేయకండి. వీటన్నిటికన్నా ముఖ్యమైనవి ఏంటంటే మనకి నేషనల్ లెవెల్లో వస్తున్న జర్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిస్ అవ్వకూడదు. రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ వచ్చింది 2021. అంతకుముందు టైగర్ సెన్సస్ రిపోర్ట్ వచ్చింది 2020 అనుకుంటా. అండ్ మనకి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ వచ్చింది 2019. ఓకే, ఎనర్జీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. అండ్ సోషియో ఎకనామిక్ సర్వే తెలంగాణకు సంబంధించి, ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి, అండ్ సెన్సస్ పాపులేషన్ 2011. సో వీటికి సంబంధించిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్లోకి వెళ్ళి 1-2 ప్రశ్నలు వస్తుంటాయి. వాటిని కూడా మనం చూడాలి కంపల్సరీగా. అప్పుడే సిలబస్కి న్యాయం చేయడం జరుగుతుంది. సరే, నేను మీకు చెప్పాను 5 చాప్టర్లు. ఇది భారతదేశానికి సంబంధించిన భౌతిక అంశాల కోసం వివరిస్తుంది. ఇది భారతదేశానికి సంబంధించిన ఆర్థిక అంశాలు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌతిక అంశాలు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలు. అండ్ మీకు ఇందాకలా చెప్పాను అర్బనైజేషన్, పట్టణీకరణ. అండ్ ఏం చెప్పాను, హైదరాబాద్ చూడండి, హెచ్ఎండిఏ ప్లాన్, ఓకే, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హైదరాబాద్ ఇన్ దిస్ 5th చాప్టర్. అర్బనైజేషన్ ఇన్ ద సెన్స్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ అబౌట్ హైదరాబాద్ హియర్. ఎక్కడ 5th చాప్టర్. ఇది మనం చూసుకోవాలి. ఏమేమి ఉన్నాయి, ఫిజికల్ సెట్టింగ్, నైసర్గిక స్వరూపం, డ్రైనేజ్, నదీ పరివాహక వ్యవస్థ, క్లైమేట్, శీతోష్ణ స్థితి, ఋతుపవనాలు, ఎల్నినో, లానినా, వరదలు, కరువు అంటే వర్షానికి సంబంధించిన అంశాలు ఇవి, నేలలు, సహజ ఉద్భిజాలు, వన్యప్రాణి సంరక్షణ, ఓకే, మేజర్ మినరల్స్ అండ్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఖనిజ వనరులు అండ్ శక్తి వనరులు, డిస్ట్రిబ్యూషన్, వాటి యొక్క విస్తరణ, ఎనర్జీ క్రైసిస్, శక్తి సంక్షోభం, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సాంప్రదాయేతర శక్తి వనరులు, మరైన్ సోర్సెస్ మనకి సముద్ర వనరులు, అండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈఈజెడ్ అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, ప్రత్యేక ఆర్థిక మనసు. ఎస్సీజెడ్స్ వేరు, ఇవి వేరు. వాటర్ రిసోర్సెస్ అండ్ ఇంటర్ స్టేట్ వాటర్ షేరింగ్, ఈ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంటే. ఇలాంటివి ఇక్కడ అడుగుతున్నాడు. అగ్రికల్చర్, ఇక్కడ వ్యవసాయము, పరిశ్రమలు, వాటికి సంబంధించినవన్నీ, హైవేస్ అంటాడు, పోర్ట్స్ అంటాడు, పాపులేషన్, ఇదంతా సేమ్ ఈ కాన్సెప్ట్స్ ఇక్కడ అడుగుతున్నాడు. తెలంగాణ 48లో తెలంగాణకి ప్రస్తుతం తెలంగాణకి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? అప్పుడు మనకి నాందేడ్ అని, గుల్బర్గా అని, ఔరంగాబాద్ అని, ఓకే, మన్మాడ్ అని ఇలాంటి ప్రాంతాలు మనలో కలిసి ఉన్నాయి. ఇప్పుడు అవి లేవు. ఓకే, అప్పుడు తాలూకాలు, జిల్లాలు, ఇప్పుడు ఏమేమి తాలూకాలు, ఇప్పుడు ఏమేమి జిల్లాలు ఉన్నాయి, ఆ గ్యాప్ అడగచ్చు. ఓకే, అండ్ తెలంగాణ క్లైమేట్ కోసం, తెలంగాణ ఫారెస్ట్ కోసం, తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ మనకున్నాయి. ఇప్పుడు ఒక 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి, వాటి కోసం చదవాల్సి ఉంటుంది. అండ్ మన ఖనిజ వనరులు, ఓకే, అండ్ ముఖ్యంగా కోల్, సింగరేణి కోసం, అండ్ ఐరన్ ఓర్స్ మనకి ఎక్కడెక్కున్నాయి, లైమ్ స్టోన్, మనకి కంప్లీట్ అవిభక్త నల్గొండ జిల్లా, ఓకే, ఖమ్మం జిల్లా, తూర్పు తెలంగాణ మొత్తం మనకి లైమ్ స్టోన్ వనరులు ఎక్కువగా ఉన్నాయి. థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి, గోదావరి మీద, కృష్ణ మీద, ఓకే, ఎస్ఆర్ఎస్పి నుంచి మనకు జూరాల, దిగువ జూరాల, శ్రీశైలం, ఎడమగట్టు ఇవన్నీ ఉన్నాయి. వీటి కోసం మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ వ్యవసాయం, మన రాష్ట్రంలో ఈ మధ్య వ్యవసాయ అభివృద్ధి కూడా కొంత నీటిపారుదల వ్యవస్థ పెరగడం జరుగుతుంది. ఆ వ్యవసాయం కోసం వాటి కోసం అడిగాడు. అండ్ ఇండస్ట్రీస్, అదేవిధంగా ఇండస్ట్రీస్లో ఏమేమి రకాలు ఉన్నాయి వాటి కోసం అడిగాడు. ఐటీ, సెట్స్, వీటి కోసం ఇక్కడ అడిగాడు. అండ్ ట్రాన్స్పోర్ట్, ఓకే, పాపులేషన్, ఇలాంటి దాంట్లో మీరు ఇది ఇక్కడ వరకు ఈ పాపులేషన్ మొత్తం పూర్తి చూసుకున్న ఒక క్వశ్చన్ మీరు రాసుకోవచ్చు ఈజీగా ఆన్సర్. ఓకే, అండ్ అర్బనైజేషన్, ఇక్కడ మనకి మనం రాష్ట్రంలో పట్టణీకరణ యొక్క మార్పులు ఎలా జరిగాయి దాని మీద రావచ్చు ప్రశ్న. అదేవిధంగా హైదరాబాద్ మీద ప్రశ్నలు రావచ్చు, హైదరాబాద్ యొక్క సిటీ నిర్మాణం మీద రావచ్చు, హైదరాబాద్లో మెట్రోస్ మీద రావచ్చు, హైదరాబాద్లో ఓఆర్ఆర్ మీద రావచ్చు, ఈ ప్లాన్ మీద కూడా అడగవచ్చు. అండ్ హైదరాబాద్ ఏ విధంగా టూరిస్ట్ సెంటర్గా ఉంది,
ఇలాంటి ప్రశ్నలు వీటి నుంచి వచ్చే అవకాశం ఉంది. ఓకే, నేను ఒక్కొక్క దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో మీకు 1-2 ప్రశ్నలు మీకు ఉదహరిస్తానండి. రైట్, చాప్టర్ 1 తీసుకుంటే ఏం సార్ ఇన్ని లైన్స్ ఉన్నాయి కదా, మీరు గెస్ట్ చేయండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయని నాకు అడిగితే ఈజీగా చెప్పవచ్చు. ఫిజికల్ సెట్టింగ్, నేను అంటే ప్రతి చాప్టర్ స్టార్ట్ చేసే ముందు అక్కడ సిలబస్ మీకు చెప్తానులేండి, ప్రాబ్లం లేదు. అంటే ఏంటి, మన భౌతిక కూర్పు ఎలా ఉంది భారతదేశానికి సంబంధించి, ఫిజియోగ్రఫీ నైసర్గిక స్వరూపం. ఈ భౌతిక కూర్పు అని అంటే మన స్థానం, భారతదేశం యొక్క స్థానం, దాని మీద ప్రశ్నలు రావచ్చు. ఓకే, భారతదేశం యొక్క స్థానానికి సంబంధించి దక్షిణాసియాలో దాని యొక్క లైక్ ప్రాధాన్యత ఏంటి, వాటి మీద ప్రశ్నలు రావచ్చు. సార్క్కి ఇండియాకి సంబంధించి ప్రశ్నలు రావచ్చు. మన యొక్క వాతావరణ మండలం, ఉష్ణ మండలంలో ఉన్నాం, దాని మీద భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు రావచ్చు. అదేవిధంగా మనకి పొరుగు దేశాలకి మధ్యలో జరుగుతున్న వర్తమాన అంశాల మీద రావచ్చు. ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, ఇండియా నేపాల్, రీసెంట్గా మనకి ఇండియా నేపాల్ లింపియాదురా, ఓకే కాలాపాని, ఓకే ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఇష్యూస్ ఇప్పుడు ఉన్నాయి. ఓకే, ఇలాంటి మీద ఏమైనా ప్రశ్నలు ఇక్కడ అడగవచ్చు. ఫిజికల్ సెట్టింగ్లోనే అంతర్లీనంగా అది ఉంటుంది. రైట్, ఫిజియోగ్రఫీ అంటే నైసర్గిక స్వరూపం. భారతదేశానికి సంబంధించి సాధారణంగా శాస్త్రవేత్తలు ఒక 5 రకాలుగా వర్గీకరించారు. బ్లా ఉన్నాయి. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు ఇవన్నీ చెప్తున్నాం కదా. ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానం, దీవులు, ఇట్లా వాటి మీద ప్రశ్నలు రావచ్చు. ఎలా అడుగుతాడు ప్రశ్నలు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోగ్రఫీ నుంచి ఎలా అడగబోతున్నాడు, కంపల్సరీ అడుగుతాడు క్వశ్చన్ నా దృష్టిలో. ఎలాంటి అడుగుతాడు, భారతదేశ నైసర్గిక స్వరూపాల ఏర్పాటు ప్రక్రియలను వివరించండి. ఓకే, లేదా హిమాలయాలు ఏర్పడిన విధానాన్ని తెలుపుతూ హిమాలయాల యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వాటి యొక్క వర్గీకరణను తెలపండి. ఓకే, హిమాలయాలు ఎట్లా ఏర్పడ్డాయి, ఏదో ప్లేట్ టెక్టోనిక్స్ థియరీ అంట, అవి ఇవి గుద్దుకుంటాయి, లేదా అభిసరణ చలనం చేస్తే అక్కడ ఏర్పడ్డ ముడత పర్వతాలు అంటూ బ్లా కథ అంతా ఉంది. అట్లా అడుగుతాడు. ఇలా క్లైమేట్కి వస్తే భారతదేశ ఋతుపవనాలు ఏర్పడే యాంత్రీకరణను తెలపండి అని అంటాడు. భారతదేశ ఋతుపవనాలు భారతదేశం మీద ఏ విధంగా ఆక్రమిస్తాయో తెలపండి అని అంటాడు. భారతదేశ ఋతుపవన కాలాలని 2 రకాలుగా విభజించాం, రెండింటి మధ్యలో ఉన్న భేదాలను చెప్పండి అని అంటాడు. ఋతుపవనాలు భారత వ్యవసాయ రంగంతో పేకటాడుతున్నాయి, జూదమాడుతున్నాయి, చర్చించండి. ఎల్నినో, లానినా వీటి కోసం మాట్లాడాలి. భారత ఋతుపవనాల వైఫల్యానికి కారణాలేంటి వివరించండి. ఎల్నినో, లానినా, ఐఓడి ప్లస్, ఐఓడి మైనస్, ఎంజేఓ, మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్, వాటి కోసం మాట్లాడాల్సి ఉంటుంది. ఇలాంటివే మీరు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా దాని నుంచి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయనే విషయం నేను మీకు సుస్పష్టంగా చెప్పగలను. అందులో నేను చెప్పాను కదండి, నేను ఫ్యాకల్టీగా మొత్తం వీలున్నంత వరకు కవర్ చేయడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఈ సిలబస్ అనేది ఎలా ఉందంటే చూస్తే నేను యూపీఎస్సీకి చెప్పినప్పుడు కూడా ఇంత నాకు అనిపించలేదు. ఎందుకంటే అక్కడ వెరీ సింపుల్గా ఉంది. పేపర్ 1లో 3 పాయింట్స్, పేపర్ 3లో 2 పాయింట్స్, 5 to 6 పాయింట్స్ చెప్తే క్లియర్. మెయిన్స్కి ఇక్కడ మెయిన్స్కి చూస్తే 5 చాప్టర్స్. అసలు ఇది చాప్టర్ అయినా అంటే నాకు భయం వేస్తుంది. చూడండి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అందుకని మీరు కూడా భయపడాల్సిన పనేం లేదు. ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే దాని మీద నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను చెప్తాను. ఇప్పుడు ఈ చాప్టర్ తీసుకోండి, నో డౌట్ ఈ 2 అంశాల మీద కంపల్సరీగా ప్రశ్న వస్తుంది. ఇది మిస్ అయితే మనకు ఇక్కడిలోపు ఇంకో ప్రశ్న వచ్చేస్తుంది. మనకు 2011 మీరు అప్పటి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన పేపర్ చూసుకున్నా మీరు అప్పుడు ఏపీ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ ఒకటి ఉండేదండి. ఓకే, ఆ చాప్టర్ నుంచి లాస్ట్ 4 years ప్రశ్నలు మీరు పరిశీలిస్తే కంపల్సరీగా ఒక ప్రశ్న శాతవాహనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పేర్కొన్నాడు. అది మిస్ అయితే ఇక్ష్వాకులు, లేదా అది మిస్ అయితే పల్లవులు. అంటే మనం ఫస్ట్ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే కంపల్సరీగా శాతవాహనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత వాటి కోసం తెలుసుకోవాలి. లేదంటే అదే అంశాలకు సంబంధించి ఇక్ష్వాకులది కానీ పల్లవులది ఎవరిదో ఉంది అది తెలుసుకోవాలి. సరిపోతుంది అంతే. ఇక్కడ కూడా అంటే ఈ చాప్టర్ మొత్తం నేను అంటే యూ డోంట్ వరీ అబౌట్ ద టాపిక్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ యూ హియర్. నేను అన్నీ చెప్పేస్తాను. స్టేట్ వాటర్ షేరింగ్ కోసం కూడా చెప్తాను. గోదావరి డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది చెప్తాను. గోదావరి మీద ఇప్పుడు వివాదాస్పద అంశాలు ఏంటో మాట్లాడతాం. మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణకి కర్ణాటక కానీ
లేదా తెలంగాణకి మిగతా ఏ ఇతర రాష్ట్రాలకు మధ్యలో నలుగుతున్న అంశాలు ఏమున్నాయో చెప్తాను. మీరేం బాధపడకండి. అలాగని నేను ఎక్కడైతే మీకు హైలైట్గా చెప్తానో ఆ టాపిక్స్ మీరు కంపల్సరీగా గుర్తుంచుకుంటే మీకు వీలున్నంత వరకు ఆ చాప్టర్ నుంచి అవే ప్రశ్న. అంటే ఈ చాప్టర్ తీసుకుంటే నా యొక్క కంటికి తెలిసిపోతుంది మనకి ఈ 3 ఫిజికల్ సెట్టింగ్, ఫిజియోగ్రఫీ అండ్ క్లైమేట్కి సంబంధించిన వాటిలోకి వెళ్ళి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లా ఇక్కడ మీరు తీసుకోండి. ఇది కంపల్సరీగా ఎట్లా అడుగుతాడంటే హైదరాబాద్ యొక్క నగర ప్రణాళిక కోసం అడుగుతాడు ప్రశ్న, నో డౌట్. ఓకే, అంటే ఒక ఐటీ ఇండస్ట్రీ యొక్క ఎక్స్పోర్ట్స్ పరిశీలిస్తే రీసెంట్గా భారతదేశంలో హైదరాబాద్ యొక్క వాటా 12% నుంచి 15% వరకు ఉంది. ఓకే, ఇన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం యొక్క రాజధాని అది. ఇంత గ్రోత్ ఏర్పడడానికి ఏ కారణాలు ఉన్నాయి? దీన్ని మనం భౌగోళిక కారణాల దృష్ట్యా చెప్పాలి. 91లో పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ కాంబినేషన్లో జరిగిన ఆర్థిక రిఫార్మ్స్ కోసం ఇక్కడ చెప్పాలి. పివి నరసింహారావు ఐటీ ఇండస్ట్రీస్ని ఓపెన్ చేసిన విధానం చెప్పాలి. అప్పటి ఇక్కడ రాజకీయ పరిస్థితులను చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన హైదరాబాద్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటి ప్రశ్నలు ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ అడగబోతున్నాడు. అర్థమవుతుందండి? అంటే ఏ చాప్టర్ని తీసుకున్నా దాని యొక్క హార్ట్ ఏంటి, ఓకే, దాని యొక్క కోర్ ఏరియా ఏంటి, రైట్, అగ్రికల్చర్. వాడి ఉన్న పలంగా వాడు ప్రశ్న అడగాలనంటే తెలంగాణ ప్రభుత్వం రైతుల యొక్క ఆదాయాల్ని రెట్టింపు చేయటం, ఇది తెలంగాణకు సంబంధించి, ఇక్కడైతే ఇండియా, ఇది తెలంగాణ, అందుకే తెలంగాణ అంటున్నా, చేపడుతున్న పథకాల్ని వివరిస్తూ ఈ మధ్య కాలంలో తెలంగాణ ఆహార ధాన్యాల సేకరణలోనో లేదా ఉత్పత్తిలోనో అగ్రస్థానంలో ఏర్పడడానికి లేదా ఉండటానికి కారణాలని వివరించండి అని అంటాడు. అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 1-2 పథకాల మీద మనకు గ్రిప్ ఉండాలి. ఏ పథకాలు ఉన్నాయి, రైతు బీమా పథకమా లేదా రైతు బంధు పథకమా, ఓకే, ఇలాంటివి, లేదా 24 గంటలు లేదా ఉదయం పూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకమా, వాటిని చేస్తూ దాని యొక్క పర్యవసానం ప్రజెంట్ ఏంటి. ఇక్కడ మనకు అడగచ్చు కెనాల్స్, ట్యాంక్స్, ఇరిగేషన్, నో డౌట్ ఇలాంటి వాటిలో మీకు అడగచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత అడగచ్చు, అది ఎక్కడైనా అడగచ్చు. ఓకే, ఈ దీంట్లోనే అడగచ్చు. లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మనకి కొత్తగా 13 లక్షలు, 14 లక్షలు, పాతది 16 లక్షలు, మొత్తం 31-32 లక్షల ఎకరాల వరకు మనకి ఏమవుతుంది, నీటిని అందిస్తుంది. ఇరిగేషన్ అలాంటివి అడగచ్చు. లేదా ఇంకా అది ఏమవుతుంది, గోదావరికి కృష్ణా నదులకు మధ్యలో ఉన్న 50% ప్రాంతాన్ని అది కవర్ చేస్తుంది. మిగతా ప్రాంతానికి సంబంధించి లేదా కృష్ణా పరివాహక ప్రాంతంలో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతాలకు సంబంధించి భవిష్యత్తులో నీటిని అందించబోయే పథకాల విశ్లేషణ కూడా అడగొచ్చు. పాలమూరు రంగారెడ్డి కానీ, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కానీ, ఎలిమినేటి మాధవరెడ్డి స్కీమ్ కానీ, వీటన్నిటినీ కలుపుతూ కృష్ణా మీద ప్రాజెక్ట్స్ కోసం అడగొచ్చు. ఏ అంశం తీసుకున్నా మనం ఈజీగా చెప్పగలం. హైదరాబాద్ యొక్క ఇక్కడ టూరిజం అభివృద్ధి చెందడానికి ఇక్కడున్న భౌతిక అంశాలు, సాంస్కృతిక అంశాలు చెప్పండి. తెలంగాణ సాంస్కృతిక పర్యాటకం కోసం వివరించండి. లేదా తెలంగాణ పర్యాటక శాఖ చేపడుతున్న కార్యక్రమాల్ని తెలపండి. ఇలాంటివి అడుగుతుంటాడు. సో నేను లైక్ ఇప్పుడు ఇది చూడండి, ఐరన్, లైమ్ స్టోన్ డిస్ట్రిబ్యూషన్, లేదా ఇండస్ట్రీస్, లోకలైజేషన్ ఫ్యాక్టర్స్, ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేయటానికి అక్కడ కావాల్సిన స్థానిక పరిస్థితులు ఏంటి, అంటే ముడి సరుకుల, అక్కడికి రోడ్డు రైలు లింకా, లేదా పక్కన ఉన్న మనకి విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుల, దానికి అవ్వాల్సిన నీటి సరఫరానా, తక్కువగా దొరుకుతున్న లైక్ చీప్ లేబర్ అవైలబిలిటీయా, లేదా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలా, ప్రొవైడ్ చేస్తున్న ఇన్సూరెన్స్లా, లేదా బ్యాంకింగ్ సిస్టమా, ఇలాంటివన్నీ మనకు అక్కడ స్థానిక అవసరాల కిందకు వస్తాయి. సో ఇది మనము భవిష్యత్తులో డిస్కస్ చేయబోయే అంశాలు. నేను మళ్ళీ ఒక్కొక్క చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ చాప్టర్లో ఏమేమి ఉన్నా వీటన్నిటిని తెలుగులో అంటే ఎలా అడగబోతున్నానని చెప్పి మనం ప్రశ్న జవాబు రూపంలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే దీని నుంచి ఒక ప్రశ్న ఇస్తాను, ఆ ప్రశ్న మనం ఎట్లా రాయాలో నేను మీకు సైడ్లో చెప్తాను, దానికి సంబంధించిన కోర్ ఏరియా చెప్తాను. మీరు పాయింట్స్లో అయితే పాయింట్స్లో, లేదా పేరాలు అయితే పేరాలో నోట్ చేసుకోవాలి.
నేను చెప్తున్నప్పుడే నోట్ చేసుకోవడం కాదు, ఇది మీకు యాప్లో ఎలాగో వీడియో రూపంలో తెలుస్తుంది, అవైలబిలిటీలో ఉంటుంది. కాబట్టి నేను ఒకవేళ ఇక్కడ కొంత స్పీడ్గా చెప్పినా మీ సమయాన్ని, నా సమయాన్ని, ఇన్స్టిట్యూట్ సమయాన్ని ఆదా చేయడం కోసం మీరేం చేయండి, పాస్ కొట్టుకొని ఆ పాయింట్ రాసుకోండి, లేదా ఆ పేరాకు సంబంధించిన అంశాన్ని పెట్టుకోండి. సార్ స్పీడ్ అయిపోతున్నారని మాత్రం దయచేసి అనకండి. మనకి సిలబస్ని కంప్లీట్ చేయాలంటే కొంత పేస్ అనేది ఉండాలి. ఓకేనా అండి? అర్థమవుతుందా? మన జాగ్రఫీ అనే కాదు, పూర్తిగా మనం రాయబోయే మెయిన్స్కి ప్రతి ప్రశ్నకి ఒక 6 నిమిషం పాటు మనం ప్రశ్నాపత్రం, జవాబు పత్రం యొక్క ఎండింగ్లో ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం మైండ్ మ్యాప్. ఈ మైండ్ మ్యాప్కి మీరు 1 నిమిషం కేటాయించడంలో ఎటువంటి తప్పు లేదు. ఇది మనకు ప్రశ్నకి జవాబు రాస్తున్నప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాలు సేవ్ చేస్తుంది. ఓకే, ఏంటి మైండ్ మ్యాప్ అంటే? ఇప్పుడు సపోజ్ ఏదో టాపిక్ తీసుకోండి, ఏదో మీకు నచ్చిన టాపిక్ తీసుకోండి. నేను మైండ్ మ్యాప్ అనేది మీకు చెప్తాను. లైక్ వాటర్ షేరింగ్, ఓకే, లేదా వివాదాస్పద, లేదా ట్రిబ్యునల్స్, లేదా వాటికి సంబంధించింది. అంతర్రాష్ట్ర నది వివాదాలకు సంబంధించిన ప్రశ్న వచ్చింది. దాని యొక్క కాన్సెప్ట్ బట్టి ఏం రాయాలి? దీంట్లో మైండ్ మ్యాప్ అంటే ఈ ప్రశ్నకు సంబంధించిన ఏ అంశాలు మనం స్పృశించాలి? రాజ్యాంగబద్ధ అంశాలు, రాజ్యాంగంలో అమలు, అది 262 ఆర్టికల్ అనుకుంటా, అది డైరెక్ట్గా అమల్లోకి రాదు. చట్టం చేశారా? 1956 రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. దాని ప్రకారంగా ఏం చేయాలి? ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేయాలి. ఎన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేస్తారు? ఇప్పటివరకు 9. అవి ఏర్పాటు చేసినంత మాత్రాన భారత్ గజెట్లోకి ఎక్కాయా? 3 ఎక్కాయి, 6 ఎక్కలేదు. ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. మరి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? శాశ్వత, సింగిల్, పర్మనెంట్ అండ్ సింగిల్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్. దీని ఏర్పాటు ప్రక్రియ, దీని ద్వారా ఏ విధంగా పరిష్కారం లభించబోతుంది? దీంట్లో సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వచ్చా? ఎంటర్ అయితే ఎలా ఎంటర్ అయింది? ఆర్టికల్ నెంబర్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రకారం ఎంటర్ అయింది. ఎక్కడ ఎంటర్ అయింది? కావేరీ డిస్ప్యూట్స్లో. సో మనకి అవగాహన ఉండాలి కంప్లీట్గా. అంటే ఒక ప్రశ్నకి జవాబు రాసే ముందు దీన్ని మనం తయారు చేసుకోవడాన్ని ఏమంటున్నాం? మైండ్ మ్యాప్. లేదు తీసుకోండి మీ ఇష్టం. లైక్ ఏంటి? వైల్డ్ లైఫ్, వన్యప్రాణులకు సంబంధించి ఎలా అడుగుతాడు? ఎప్పుడు కూడా మోడీ మధ్య మనకేమంటున్నారు? టైగర్స్. భారత జాతీయ జంతువు పరిరక్షణలో భారతదేశం విజయం సాధించిందా? చర్చించండి అని అంటాడు. ఎస్, మనకి మైండ్ మ్యాప్ ఏంటి అంటే టైగర్ కోసం హైలైట్ చేయాలి. దీని సంరక్షణకి మనం ఫస్ట్ ఎప్పుడు చర్యలను చేపట్టాము అంటే 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని తర్వాత ఏమొచ్చింది? మనకు ప్రాజెక్ట్ టైగర్. 1973 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లో చేసుకుంటూ వచ్చాం. దీని తర్వాత ఏం చేసాం? అప్పుడు మనకు 2 టైగర్ రిజర్వ్లు ఉండేవి, ప్రస్తుతం 51 టైగర్ రిజర్వ్ల వరకు పెంచాం. ఇంకా ఏం చేస్తాం? మనం డిఫరెంట్ NGOs అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ, ఇలా చాలా సంస్థల యొక్క సహకారంతో వాటి యొక్క సంరక్షణ చేపడుతున్నాం. ఇది కొత్తగా మనకి టైగర్ సెన్సస్ని ప్రారంభించింది. అది స్ట్రైప్స్ అనే ఒక ప్రోగ్రామ్, ఒక సాఫ్ట్వేర్ని రూపొందించింది పుల్ల యొక్క సంరక్షణ కోసం. తద్వారా మనకి ఒక విధంగా సెన్సస్ కౌంట్ చేస్తున్నాం, వాటి యొక్క సంరక్షణ ప్యాట్రోలింగ్ కూడా చేస్తున్నాం. పోలీసులు ప్యాట్రోల్ చేస్తున్నట్టు వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం మనం. దీనికి సంబంధించి సెన్సస్ లెక్కలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? 2006, 10 పెరిగాయి, 14 పెరిగాయి, 18 విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం 70% పుల్లకు ఇండియాలోనే ఉన్నాయి. రీసెంట్గా 2018 సెన్సస్ 2020లో రిలీజ్ చేశారు, జూలై 29న. కారణం ఏంటంటే టైగర్ డే. దానికి సంబంధించిన సెన్సస్ వివరణ మనం ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ సెన్సస్ యొక్క రిపోర్ట్నే హైలైట్ చేసి అడుగుతాడు వాడు, కేవలం ఆ రిపోర్ట్ని చెప్పమంటాడు. ఆ రిపోర్ట్ని చెప్తాం. రిపోర్ట్లో ఏమైంది? పుల్ల సంఖ్య పెరిగిందా? ఎస్, పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో పెరిగిందా? కొన్ని రాష్ట్రాల్లో 0 కూడా నమోదైంది. మిజోరాం, జార్ఖండ్ పలమావు రిజర్వ్, వెస్ట్ బెంగాల్లోని బక్సా టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగాయి? ఎక్కువ పెర్ఫార్మర్ స్టేట్ ఏంటి? కేరళ, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఇలాంటివి. ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఇప్పుడు MP. ఓకే, ఇంతకుముందు కర్ణాటక, ఇప్పుడు MP 526 టైగర్స్. సో ఆ సెన్సస్కి సంబంధించిన హైలైట్స్ ఏంటి? మనం ఎటువంటి సాఫ్ట్వేర్ని ఉపయోగించాం? ఆ ట్రైనింగ్ ఇంకా మనతో పాటు బంగ్లాదేశ్కి, నేపాల్కి, భూటాన్కి కూడా ట్రైనింగ్ ఇచ్చాం. అట్లా ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ సంబంధించి, నేను ఫ్యాకల్టీని, మీరు నన్ను చూసి ఏదో భయపడాల్సిన పని లేదు. నాకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. ఆల్రెడీ మెయిన్స్ ఒక
రెండుసార్లు రాయటం, ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళడం, వీటికి సంబంధించిన కొంత నాలెడ్జ్ ఉంది నాకు. కాబట్టి దేనికైనా ఒక మైండ్ మ్యాప్ని వేసుకోగల ఇది వచ్చి మీకు అలా రావాలి. ఓకే, అలా రావాలి అంటే ఫస్ట్ సిలబస్ మీద అవగాహన ఉండాలి. వీలున్నంత వరకు నేనైతే కవర్ చేస్తాను. సపోజ్ ఈ దాంట్లో నేను 90% సిలబస్ కవర్ చేస్తే ఒక 10% ఏవైనా నేను చేయలేకపోతే మీరు అది కవర్ చేయాలి. ఓకే, నేను 100% చేయడం ట్రై చేస్తాను. కాకపోతే ఒక 10 మార్కర్స్ క్వశ్చన్ కోసం మీకు నేను 20 గంటలు చెప్పి మీ బ్రెయిన్ని కిల్ చేయడం నా ఉద్దేశం కాదు. నేను కోర్ టాపిక్స్ చెప్తే వాటి నుంచే 2 ప్రశ్నలు వచ్చేస్తాయి. మీరు దాంట్లో నిస్సందేహం అసలు సందేహపడడానికి లేదు. ఓకేనా? నా సబ్జెక్ట్ మినహా మీకు ఇంకా చదవాలి అనిపిస్తే నేను వీటికి సంబంధించి అన్ని క్వశ్చన్స్, అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తే వాటి వివరణ కూడా నేను ఇస్తాను. మీకు ఇంకా చదవాలనిపిస్తే మార్కెట్లో మీకు నచ్చిన మెటీరియల్ తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకే, తెలుగు అకాడమీ నా తరపున సజెస్ట్ చేసేది. ఓకే, ఇంకా ఏం చేయాలంటే వర్తమాన అంశాలను మాత్రం మిస్ చేయకూడదు. రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ వచ్చింది. నేను చదవడం కన్నా మీరే ముందు చదవాలి అది. ఓకే, లేదు హైదరాబాద్ సంబంధించిన ఏదైనా ప్లాన్ని అప్రూవల్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకుందాం, అది మీరు ఇమీడియట్గా చదవాల్సి ఉంటుంది. లేదు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం ఏదో పెట్టింది అనుకుందాం, సర్వే కోసమే చేస్తున్నారు, భూ సర్వే కోసం, అది మీరు కొంత చూసుకోవాలి. నేను అది నాకు సంబంధించింది అయితే నేను చూస్తా. ఇప్పుడు థర్మల్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి, ఆల్మోస్ట్ నా బ్రెయిన్లో కొన్ని ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏమైనా కొత్తగా ఏర్పాటు చేయబోతుందా? ఎస్, అది మీరు తెలుసుకోవాలి, నేను ఒక పక్క తెలుసుకోవాలి. నేను మీకు వీలుంటే మ్యాప్ బట్టి కూడా చెప్పేస్తాను. ఆదిలాబాద్ నుంచి మనం మళ్ళీ కింద వచ్చే మనకి గద్వాల వరకు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీకు ఐడెంటిఫై కూడా చేసేస్తాను అవసరమైతే దానికి సంబంధించి. జలవిద్యుత్ శక్తి ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవేవి ఉన్నాయి. ఓకే, మనకి చాలా ఉన్నాయి, యాదాద్రి ఉంది. ఓకే, అదేవిధంగా మనకి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఉంది, రామగుండం దగ్గర స్టేట్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. చాలా ఉన్నాయి, వాటి కోసం మనం మాట్లాడాల్సి ఉంది. ఓకేనా? ఇలా మనం దీన్ని కంప్లీట్ చేసుకుంటే నా పాత్ర ఎంతైతే ఉంటుందో ఇంచుమించు మీరు కూడా అంతే కష్టపడితే మనకు ప్రతిఫలం వచ్చే అవకాశం ఉంది. వీలున్నంత వరకు మిగతా అంశాలు లైక్ ఎకనామిక్ డెవలప్మెంట్, రైల్ నెట్వర్క్, పోర్ట్స్, మేజర్ పోర్ట్స్ 13 ఉన్నాయి మనకు. ఓకే, వీటికి సంబంధించి వేరే అంటే ఇది ఎకానమీలో కూడా మనం కొంత ఓవర్లాప్ అవుతాం, వాళ్ళు కూడా నా సబ్జెక్ట్లో అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్లో కూడా వైల్డ్ లైఫ్ ఎన్విరాన్మెంట్లో కూడా కొంత మనం ఓవర్లాప్ అవుతాం, వాళ్ళు నా దాంట్లో ఓవర్లాప్ అవ్వచ్చు. అలాంటివి చాలా ఇంపార్టెంట్. ఆ జోనల్ నుంచే ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది జియోగ్రఫీకి సంబంధించిన సిలబస్ మీద ఏదో కొంత నా ప్రయత్నం మీకు అవగాహన కల్పించడానికి. మనము తర్వాత టాపిక్లో సిలబస్లోకి వెళ్దాం. ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు వాటికి చర్చించి ప్రతి సిలబస్లో ముఖ్యమైన అంశాలు మనం కవర్ చేద్దామండి. థ్యాంక్ యూ.